హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ అండ్ వెల్త్ విత్ వెస్టీజ్. నేను ప్రశాంత్ రెడ్డి. ఈరోజు మనం వెస్టీజ్లో ఉన్నటువంటి డైటరీ ఫైబర్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. మన శరీరానికి ఎలాగైతే ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అవసరమో అలాగే ఫైబర్ అనేది కూడా అవసరం. ఈ ఫైబర్ అనేది మన శరీరానికి మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా లభ్యమవుతుంది. ఫైబర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అవి సాల్యుబుల్ ఫైబర్ మరియు ఇన్సాల్యుబుల్ ఫైబర్, అనగా నీటిలో కరిగే ఫైబర్ మరియు నీటిలో కరగని ఫైబర్. ఈ రెండు కూడా మనకి ఆహార పదార్థాల ద్వారానే లభ్యమవుతాయి. ఇటీవలి కాలంలో మనం అన్ని ఆహార పదార్థాల పైన ఉండే పొట్టు తీసేసి కడిగేసి వంట అనేది చేస్తున్నాం. అలాగే ఫ్రూట్స్ పైన ఉండే లేయర్ని తొలగించి వాటిని తీసుకుంటున్నాం. ఈ ఫైబర్ అనేది వీటిలోనే మనకి లభ్యమవుతుంది. కావున మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మన శరీరానికి కావలసిన ఫైబర్ని అందించట్లేదు. ఒక సర్వే ప్రకారం మహిళలకి ప్రతిరోజు 20 to 25 గ్రామ్స్, అలాగే పురుషులకి 30 to 35 గ్రామ్స్ ఫైబర్ అవసరం. మరి ఈ ఫైబర్ ఏం చేస్తుంది అని చూసినట్లయితే, మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేసుకున్న తర్వాత వ్యర్థాలను మన శరీరం మలం రూపంలో బయటికి పంపేస్తుంది. ఈ ఫైబర్ అనేది మనం తీసుకున్న ఆహారం ప్రేగులలో సులువుగా కదలడానికి మరియు సులువుగా జీర్ణం చేసుకోవడానికి, అలాగే చివరగా ఏర్పడిన మల పదార్థాలను బద్దకించకుండా సులువుగా బయటికి పంపివేయడానికి సహాయపడుతుంది. సో ఈ ఫైబర్ మన శరీరానికి అందకపోతే మలబద్ధకం వస్తుంది. ఈ మల పదార్థాలు అలాగే ఎక్కువ రోజులు మన శరీరంలో ఉండటం వలన మనం చాలా రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంది. కావున ఈ ఫైబర్ అనేది మన శరీరానికి చాలా అవసరమైన పదార్థం. వెస్టేజ్లోని ఫైబర్లో ఏ ఏ పదార్థాలు ఉన్నాయని చూసినట్లయితే, ఇందులో చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్, దీనిని చికోరీ వేర్ల నుండి తీస్తారు. దీనిని ఇన్యులిన్ అని అంటారు. మాల్టోడెక్స్ట్రోటిన్, దీనిని కొన్ని రకాల ఆహార గింజల నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అలాగే గౌర్ గమ్, అనగా గోరు చిక్కడ నుండి తయారు చేస్తారు. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా మనకి వెస్టేజ్ ఫైబర్లో పౌడర్ రూపంలో ఉంటాయి. ఇక ఈ ఫైబర్ వాడటం వలన మనం ఏ ఏ ప్రయోజనాలు పొందవచ్చు అని చూసినట్లయితే, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తొలగిస్తుంది, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, చక్కెర శోషణను నెమ్మది చేయడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి తోడ్పడుతుంది. మరి ఈ ఫైబర్ని ఎలా వాడాలి అని చూసినట్లయితే, దీనిని 12 సంవత్సరాలు దాటిన వారు ప్రతిరోజు ఒక స్పూన్ ఫైబర్ని ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. మినిమం 5 వీక్స్ కనుక యూజ్ చేసినట్లయితే డైజెషన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. వెస్టేజ్లో ఈ ఫైబర్ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 200 గ్రామ్స్ జార్ యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 1140 రూపీస్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 950 రూపీస్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో వెస్టేజ్లోని ప్రోడక్ట్స్ వాడాలనుకుంటున్న వారు, అలాగే బిజినెస్ పరంగా వెస్టేజ్లో ముందుకెళ్లాలనుకుంటున్న వారు, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా వెస్టేజ్లో ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ఐడి ద్వారా మీ దగ్గరలోని వెస్టేజ్ బ్రాంచ్కి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని ఈ ఐడి ద్వారా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లోనే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ ఐడి ద్వారానే బిజినెస్ పరంగా కూడా ముందుకెళ్ళవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెస్టేజ్లోని మరిన్ని విషయాల గురించి తెలుసుకునేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.